ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు దుబాయ్కి వెళ్ళడానికి వీసా వచ్చింది సార్. ఇలా జరిగితే నేను దుబాయ్కి పోలేను సార్. నాకేదైనా సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. చెప్తాను. మరి నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలి సార్? మీ బస్తీ అమ్మాయి గంగ గురించి వాళ్ళ అత్తగారింట్లో ఒక చిన్న అబద్ధం చెప్పాలి. గంగ గురించి అబద్ధం చెప్పాలా? అసలు ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు అనవసరం. సెటిల్మెంట్ నా దందా. మీ గంగ కేసు సెటిల్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చింది. ఎలా చెయ్యాలని ఆలోచిస్తుంటే నువ్వే తగిలావు. నీ మీద ఏ కేసు కాకూడదంటే గంగ గురించి అబద్ధం చెప్పాలి, లేదంటే నువ్వు జైలుకి. గంగ మీద ఎవరో కుట్ర చేస్తున్నారు సార్. తను నా చెల్లితో సమానం సార్. నీకు వివరాలు కావాలా లేక దుబాయ్ వెళ్ళాలా? డెసిషన్ తీసుకో. ఓ, అతను చేసిన యాక్సిడెంట్ మనకి ప్లస్ అయిందన్నమాట. గుడ్. అతను మళ్ళీ గంగ వైపు టర్న్ చేసుకోడు కదా? ఛాన్సే లేదు. గంగకి సపోర్ట్ చేస్తే అతని బతుకు జైలు పాలే అనే భయం బాగా ఉంది. సో అస్సలు నిజం చెప్పడు. అత్తయ్య గారు 24 hours టైం ఇచ్చారు కదా. ఈ 24 hours అతన్ని గంగకి టచ్లోకి రాకుండా ఉండేలా చేయాలి. ఎస్, గంగని బయటికి పంపించటానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. ఇది మిస్ చేసుకోకూడదు. గంగా, గంగా ఎక్కడికి వెళ్ళింది? కింద కూడా లేదే. పెద్దమ్మ 24 గంటలు టైం ఇచ్చింది. ఈలోపే తనేం చేయగలదు? ఒకవేళ శేఖర్ని గాని కలవడానికి బస్తీకెళ్ళిందా? సీనుకు ఫోన్ చేసి కనుక్కుంటాను. నన్ను క్షమించండి సార్. మీరెప్పుడు సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అని చెప్తూ ఉంటారు. కానీ నేను సమస్య నుంచి బయటపడతానన్న నమ్మకము, ఆశ రెండూ లేవు. నేను మీ భార్య నవ్వడం నా అదృష్టం. కానీ అదే కొందరికి కష్టంగా ఉంది. నేను ఇంట్లో ఉండకూడదని నా మీద కుట్రలు చేస్తున్నారు. అది నిరూపించడానికి సాక్ష్యం నా దగ్గర లేదు, నా మనస్సాక్షి తప్ప. నేను నమ్మిన వాళ్లే నాకు ద్రోహం చేశారు, నా మీద నిందలు వేశారు. ఇంత జరిగాక నేను నా పుట్టింటి గడప తొక్కలేను, అత్తింటి నమ్మకాన్ని గెలుచుకోలేను. అమ్మగారిచ్చిన 24 గంటల్లో నేను నా నిజాయితీని నిరూపించుకోకపోతే మీకు శాశ్వతంగా దూరం కావాలి. నేను ఆ దూరాన్ని భరించలేను. పుట్టింటికి భారంగా, అత్తింటికి భారంగా బతికే కంటే ఈ లోకం నుండి దూరం అయితే ఎవరికి ఏ బాధ ఉండదు. గురువు గారు చెప్పినట్టు పెళ్లి అనేది పద్ధతి ప్రకారం జరగాలి. కానీ మన పెళ్లి పద్ధతి ప్రకారం కాదు కదా. పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో కూడా జరగలేదు. కులదైవం అనుగ్రహం కూడా లేదు. అందుకే ఆ కులదైవం సమక్షంలోనే నా కథకు ముగింపు పలకాలి అనుకుంటున్నాను. మీతో జీవితం పంచుకోవాలి అనుకున్నాను, కానీ మీకొక జ్ఞాపకంలా మిగిలిపోతున్నాను. ఇంకొక జన్మ అంటూ ఉంటే మీకే భార్యని కావాలని కోరుకుంటున్నాను.
అనయ్య పెదనాన్న పెదనాన్న నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో, ఎవరు పగబట్టి ఇదంతా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంట్లో కళకళలాడుతూ తిరగాల్సిన నా ఇంటి కోడలు కాలం తీరిపోయిందంటూ వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? గంగిలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు. పెదనాన్న మీరేం కంగారు పడకండి. నేనుండగా గంగకేం కానివ్వను. తనని నేను తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. రుద్ర, నువ్వు ఒక్కడవే ఎలా వెళ్తావు? నేను కూడా వస్తాను. అవునన్నయ్య, అందరం కలిసి వెతుకుదాం. వద్దు, మీరు పెదనాన్నని చూసుకోండి. గంగ లెటర్లో రాసిన దాన్ని బట్టి చూస్తే తను కులదైవం గుడికే వెళ్ళుంటుంది. నేను వెళ్ళి తనని కాపాడి తీసుకొస్తాను. గంగ ఇంత నిరాశకి గురవుతుందనుకోలేదు. మీరు తనకు ఒక్కరోజే గడువిచ్చారు. ఈ ఒక్క రోజులో తనేం చేయలేకనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మీరందరూ కలిసి తన్ను అనుమానించబట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తనకి నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఇచ్చాం కానీ తను అలా చేస్తుందని అనుకోలేదు మావయ్య గారు. ఎవరు కావాలని టార్గెట్ చేయరు కదా మావయ్య గారు. ఆధారాలన్నీ తనదే తప్పని చెప్తున్నాయి. మనిషి మీద నమ్మకం ఉండడం ముఖ్యం. ఒకరిది తప్పు అని నిరూపించడానికి ఎన్ని ఆధారాలైనా సృష్టించవచ్చు. నా ఇంటి కోడల్ని మాత్రం ఆ కులదైవమే కాపాడుతుంది. క్షేమంగా తిరిగొస్తుంది. సిస్టర్, బ్రో, గుడ్ న్యూస్ వెంటనే పారుకి చెప్పాలి. షూర్. వాట్? గంగ లెటర్ రాసి పెట్టి చావడానికి వెళ్ళిందా? వాట్ ఏ న్యూస్! ఈ మార్నింగ్ మనకు నిజంగానే గుడ్ న్యూస్ పారు. మరి వాట్ అబౌట్ రుద్ర? గంగని వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ ఏం లాభం? నాకు తెలిసి ఈ పాటికి ఏదో ఒక అఘాయిత్యం చేసుకునే ఉంటుంది. ఎస్, అయితే వెంటనే వచ్చేస్తాను. పెళ్ళం పోయిన రుద్రాని ఓదార్చాలి కదా పాపం. యా, కమ్ ఫాస్ట్. యా. ఏమైనా మీ అమ్మాయిలకి మించిన శాడిస్టులు ఉండరు. గంగ పోయిందనే విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హలో బ్రో, గంగ ఇంట్లో లేకుండా పోవడం అందరికంటే నీకే ఎక్కువ లాభం.